అసలు ఆ ఎల్లనీళ్ళు గొడవ విచిత్రం విచిత్రం. మొత్తం అందరికి తెలిసిపోయినట్టుంది ఆ గొడవ గురించి. తెలిసిపోయింది. నీళ్ళు బొంతుగాడు వినులు బొంత అన్న కూడా లైవ్ పెట్టేసాడుగా. లైవ్ పెట్టి టాపీరే మెన్షన్ చేసాడు ఆడు పసారి. తాడేపులు కూడా రిక్తా పొంతలో ఎవడో ఒక మాసానంటే గొడవలు చెప్పేసుకుంటాడంట. ఆడు కూడా రావాలి, మేము గంటలో పరిష్కరించేస్తాం దాన్ని అని చెప్పేసాను. అది అయితే అది మరీ దారుణం తమ్ముడు. అది నాకు అసలు ఎక్కడ వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నామో మేము. ఆడితేమో అలా చేయించాడు. ఏమన్నా జరగకూడదు జరిగితే ఏమవుద్దిరా? అవునండి, అవును. ఇప్పుడు పోయి ఏం చేసాం మనం? ఏమీ చేయలేకపోయాం. అది మళ్ళీ కొన్నాళ్ళు ఆగుద్ది, మళ్ళీ మొదలెట్టేస్తారేమో అనుమానంగానే ఎడుతుంది అది. అక్కడ అది సరే, అది ఏమైనప్పటికీ మనం అంత అంత రిస్క్ చేయించకూడదు కదా మనం. ఏదైనా హరికృష్ణ గంటరా ఆడంతలాడు తాగేస్తా మనం ఏం చెప్పండి. సరే, ఇంక నేనేం చెప్తాను నీకు. ఏది కొత్త అనుమానం ఏదో వస్తుంది మళ్ళీ నాకు. ఏంటిది? నేను అప్పుడు లేను, నేను వైజాగ్ లో ఉన్నాను. నేను వైజాగ్ చెల్లెళ్ళింటికి వెళ్ళాను ఆ రోజు. నైట్ ఏమో శశికాపూర్ను పాపం తెలుగు సర్లు శివ వాళ్ళు లైవ్ పెట్టారట. నేను అది కూడా చూడాలి, పొద్దున్న చూశాను. ఏంట్రా బాబు పెచ్చపని అని చెప్పేసి నువ్వు చెప్తుంటే నాకు ఏదో తేడా వస్తుంది. ఆడు కూడా చెప్పలేదు అన్నయ్య అని అనేవాడు. నేను ఇప్పుడు కూడా అంటాను ఎన్ని చోట్ల, రే ఎందుకురా బాబు పెచ్చవాడు అలాంటి పనులు చేస్తావు అని చెప్పేసి. ఆడు చెప్పలేదు అసలు. వీటి గుద్ద పక్కన నాకు 6 కిలోమీటర్లు. వాళ్ళ అమ్మ బాబులతో కూడా చెప్పలేదు. ఆడి ఎక్కడ కనిపిస్తా మహాసేన దాంట్లో యాక్టివ్ గా ఉంటలా. నేను మొన్న జెండా ఓపెనింగ్ 10 సార్లు ఫోన్ చేసి పెడితే వచ్చాడు. మేము ఇప్పుడు కూడా తిట్టుకుంటున్నాం, ఏంటి మహాసేన ద్వారా లబ్ధి పొంది అసలు వస్తలేదు అది అని. ఇలాంటిది బొక్క తమ్ముడు. ఆడు డానీ గాడు నేను వద్దు 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 పొరపాటుని మింగేసాడని చచ్చిపోతాడు వద్దు వద్దు అని ఎంత వాదించినా సరే నీకు తెలీదు మీరు ఆగండి అని చెప్పి కారు దిగిపోయి ఆడికి ఫుల్ డైరెక్షన్ ఇచ్చి పుక్కిలించి పుక్కిలించి ఊయమని చెప్పి జాయిన్ అమ్మన్నాడు. అమ్మా పొరపాటు నా టైంలో దగ్గు వచ్చింది అనుకో టుపుక్కు మరి మింగేస్తాడుగా. అవును, ఏం చేస్తాడు? ఆల్రెడీ టెన్షన్ గానే ఉంటది అది నోట్లు వేసుకునేటప్పుడు, ఉద్దేశం వచ్చినప్పుడు ప్రాణాలకి తెగించాడు రండి. ప్రాణాలకి తెగించేసి ఇదిగో ఈయన చెప్పిన దానికి అమ్మ అసలు నాకు నాకైతే ఉత్సా పడిపోయింది. బాబో ఏం చేసేస్తున్నా బాబు వద్దు అని ఎన్ని చెప్పినా సరే ఆయన ఆడితో అలా చేయించాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏం తెలియట్లేదు తమ్ముడు. చాలా ఏమో కూడా అర్థం కావట్లేదు కదా.